హాయ్ ఫ్రెండ్స్, వీటిని అనపకాయలు అంటారు. తెలంగాణలో ఉండే అనపకాయలు కాదు ఇవి, చిత్తూరు అనపకాయలు. తెలంగాణలో సొరకాయని అనపకాయ అంటారు. అనపకాయ చెట్టు ఇది. దీంట్లో ఇంకా కాయలు చిన్న చిన్నగా వస్తూ ఉన్నాయి అంతేను. ఈ అనపకాయ కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ అనపకాయ ఇక్కడ వాళ్ళైతే ఉడికించుకొని తింటారు. మా సైడ్ అయితే కూర చేసుకుంటాము, ఉడికించుకొని తింటాము. దీన్ని పప్పు అనపగింజలు పచ్చిమిర్చి వేసి వెనుపుకోవచ్చు, పులుసు చేయొచ్చు, తీగూర చేయొచ్చు, గురుగాకు పులగూర చేసేటప్పుడు అందులో ఉడికించి వేయచ్చు. పితికిపప్పు కూర అని ఆలు వేసి పితికిపప్పు కూర చేస్తాం, అలా కూడా చేయొచ్చు. నేను ఈరోజు అనపగింజలు పులుసు చేశాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు వీలైతే దగ్గరలో ఎక్కడైనా దొరికితే ఒక 1/2 కిలో కాయలు తెచ్చుకొని ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇది ఫ్రై లాగా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది. ఉడికించుకొని ఉప్పేసి ఉడికించుకొని ఒట్టిగా కూడా తినచ్చు. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పులుసు పోసి పులుసులాగా చేసుకోవచ్చు, లేదా మసాలా పెట్టి మసాలా కర్రీలాగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ కర్రీ మాత్రం. అనపగింజలు నేను చిన్నప్పుడు అనపగింజలు కూర చేస్తే గింజలు మొత్తం వేసుకొని తినేసేదాన్ని. మా అవ్వ తిట్టి తిట్టి పెట్టేది, రే గింజలన్నీ తినేసిందిరా, పులుసే ఉంచిందిరా అనేసి. అంత ఇష్టం. దీంట్లో పచ్చి చింతకాయ వేసి పులుసు చేస్తే చాలా బాగుంటుంది. చాలా సింపుల్ అండ్ టేస్టీ. పచ్చి చింతకాయ ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసి కొంచెం వేయించుకోవాలి. వేయించుకున్నాక ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి కొద్దిగా వేయించుకోవాలి. అందులో నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను, అంటే టేస్ట్ బాగుంటుంది అనేసి. మామూలుగా ఊరి దగ్గర అయితే వెయ్యరు, వెల్లుల్లిపాయలు మాత్రమే వేస్తారు. అదేనండి, తెల్లగడ్డలు మాత్రమే వేస్తారు. మా ఊరి సైడ్ తెల్లగడ్డలు ఎర్రగడ్డలు అంటాము. మాకు అదే ఇష్టం, తెల్లగడ్డలు ఎర్రగడ్డలు. కానీ ఇక్కడ తెల్లగడ్డలు అంటే ఇలా చూస్తారు, ఎర్రగడ్డలు అంటే మన వైపు అలా చూస్తారు. ఇట్లా వేసి బాగా వేయించుకొని కొంచెం పసుపు ఉప్పు కూడా అందులో వేసేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఉల్లిపాయలకు ఉప్పు పట్టాలి కదా, ఆ ఉప్పు కూడా కొద్దిగా అందులో వేసి వేయించుకోవాలి. అవి వేగేటప్పుడు ఈ గింజలు బాగా కడిగి పెట్టుకోవాలి. ఎందుకంటే మా సైడ్ ఉన్న అనపకాయ అయితే జిడ్డు ఉంటుంది, అందుకని ఒక్క రవ్వ సాల్ట్ వేసి ఇది చేసుకోవాలి. ఇవి మా మమ్మీ పంపించింది ఊరి నుంచి. మా మమ్మీ పంపిస్తే మా అక్క ఒలిచి నాకు గింజలు పంపించింది. ఆ గింజలకు సరిపడా ఉప్పు వేయాలి. ఆ గింజలతో పాటు ఉప్పు వేస్తే ఉప్పు కూడా బాగా పడుతుంది, ఆ మగ్గేటప్పుడు ఉప్పు పడుతుంది అనేసి. ధనియా పౌడరు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది తెలుసా. మిర్చి పౌడర్ అంటే మనం తినే కారం ఎంతో అంత కారానికి తగినట్లు మిర్చి పౌడర్ వేసుకోవాలి. కొంచెం మగ్గనిచ్చి నీళ్ళు పోసేసి ఒక విజిల్ పెట్టేసుకోవచ్చు. పోసాక మామూలుగా కొందరు కుక్కర్లో అయితే ఒక విజిల్ చాలు, కొందరైతే వాళ్ళ అన్నం ఎట్లా పెట్టుకుంటారు సేమ్ అన్నం పెట్టుకున్నట్లు 2 విజిల్లు. వాళ్ళ అన్నం పెట్టుకునే దాన్ని బట్టి అది మెత్తగానే ఉంటాయి, బాగా ఉడుకుతాయి. ముదురు గింజలు ఉన్నాయనుకో 3 విజిల్లు కూడా పెట్టాలి. ఇవి లేతగానే ఉన్నాయి, నేను 2 విజిల్లు పెట్టాను. చాలా బాగా వచ్చింది కూర, అసలు టేస్టీగా. అదే చెప్తాను, గింజలే పోసుకొని తినేస్తాను నేను. పులుసు మా ఇంట్లో వాళ్ళు తింటారు, నాకు చాలా ఇష్టం. ఇది ఉడికేటప్పుడు పచ్చి చింతకాయ వేయకూడదు. ఉడికేసిన తర్వాత తీసి పచ్చి చింతకాయ వేయాలి. ఎందుకంటే ఆ ఉడికేటప్పుడు ఆ గింజలు త్వరగా ఉడకవు అని ఒక ఇది. అర్థం ఉడికిపోయిన తర్వాత మామూలుగా గిన్నెలో ఉడికించేటప్పుడు అయితే అర్థం ఉడికిన తర్వాత ఆ చింతగుజ్జు వేస్తాము. ఊళ్ళో అయితే చింతకాయ అట్లా వేసేస్తారు, మళ్ళీ అది పిండేసి అది తొక్కు తీసేస్తారు. నేను పక్కగా ఉడికించుకొని చేశాను. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు, నేనైతే ఈ స్టైల్లో చేశాను. చాలా బాగుంది. ఉడికింది, మూత తీసేసి మళ్ళీ ఇది ఒకసారి వేసి కొద్దిగా కలబెట్టి కొంతసేపు మళ్ళీ ఉడకనివ్వాలి. ఎందుకంటే ఈ పులుపు ఆ గింజలు. ఈ కూర అన్నానికి కానీ చపాతీకి కానీ సంగటికి ఇంకా సూపర్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.